ప్రస్తుతం పాట సింగారం సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ నార్లకొండ మల్లమ్మ జంగమయ్య యాదవ్తో ఉన్నాము. ప్రస్తుతం రైతులకు ఉన్న సమస్యలకు వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఇది ముందుగా నార్లకొండ జంగమయ్య మా పేరు, మా మిస్సెస్ పేరు నార్లకొండ మల్లమ్మ జంగమయ్య యాదవ్. బాడసింగారం రైతు సేవ సహకార సంఘ వైస్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా అయితే ప్రతి ఓటర్లు నా మీద నమ్మకం ఉంచి బాధ్యత ఉంచి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నా కష్టాన్ని గమనించి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా విఠల్ రెడ్డి చైర్మన్ గారు, డైరెక్టర్లు అందరూ కలిపి నాకు వైస్ చైర్మన్గా అదనపు బాధ్యత విధించినందుకు వారికి ఏ విధమైన సహకారాలు అందించడానికైనా నేను ముందుకెళ్తాను. ఈరోజు ప్రతి రైతుకు లేబరు ఒక ప్రాధాన్యమైన ఇబ్బందికరంగా ఉంది. కావున ఇలాంటి లేబరు ఇబ్బంది తొలగాలంటే ఇప్పుడు ప్రత్యేకంగా టెక్నాలజీస్ మిషనరీ అనేసి వచ్చింది. ఆ మిషనరీ విధానాన్ని మా ఎమ్మెల్యే సార్తో కానీ, మా చైర్మన్తో గారితో కానీ, అదేవిధంగా మన నాతోటి డైరెక్టర్స్తో కానీ చర్చించి ఆ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని రైతులకు అందేలాగా మేము ప్రయత్నం చేస్తామని, ఎలాంటి రైతులకు సంబంధించి ఎరువులు కానీ, అదేవిధంగా విత్తనాలు కానీ సకాలంలో యాంత్రీకరణ ఇంప్లిమెంట్స్ కానీ, ఏ విధమైన చాప్ కట్టర్స్ కానీ, అదేవిధంగా ట్రాక్టర్స్ కానీ, అదేవిధంగా వాటికి సంబంధించిన గ్రాస్ కట్టర్స్ కానీ, ఇలాంటి ఏ ఇంప్లిమెంట్ అయినా మన బాటసింగారం రైతు సేవా సహకార సంఘం నుంచి ముందుగా అందేలాగా మా ఎమ్మెల్యే సార్తో కానీ, చైర్మన్ విఠల్ రెడ్డి గారితో కానీ, మా తోటి డైరెక్టర్లతో కానీ చర్చించి ఇదే విధంగా అందరికీ ముందుగా వెళ్ళేటట్టుగా మా ఈ బాటసింగారం రైతు సేవా సహకారం సంఘం నుంచే ముందుగా వెళ్ళేటట్టుగా మేము కృషి చేస్తాం. రైతుకు సకాలంలో గిట్టుబాటు ధర వస్తలేదనే దాని మీద ఒక సమస్య ఉంది. కానీ ఏ టైంలో ఏ పంట వేస్తే గిట్టుబాటు ధర వస్తుంది, ఏ టైంలో ఏ పంట వేస్తే మనకు సరైన దిగుబడి వస్తుంది, ఏ టైంలో ఏ చేస్తే మనకు సరైన గిట్టుబాటు ధర వస్తుంది అనే దాని మీద ఊరూరా రైతు సదస్సులు మన గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రం నుంచి రైతు సదస్సులు ఏర్పాటు చేయించి ఫలానా టైంలో ఫలానా పంట వేస్తే మనకు గిట్టుబాటు ధర వస్తుంది అనే దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించేలాగా నేను చొరవ తీసుకుంటాను. నేను చిన్ననాటి నుంచి రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి రైతు బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆ బాధలు ఏ ఒక్క రైతుకు ఈరోజు పడకూడదంటే ఆ రైతులకు ప్రత్యేకంగా ఈరోజు టెక్నాలజీ వచ్చింది, యాంత్రిక టెక్నాలజీ వచ్చింది కదా. కాబట్టి ఆ యాంత్రిక టెక్నాలజీ ఇంప్లిమెంట్స్ను మన బాటసింగారం రైతు సేవా సహకార సంఘ నుంచి ఎమ్మెల్యే సార్తో కానీ, విఠల్ రెడ్డి చైర్మన్ సార్తో కానీ, నాతోటి డైరెక్టర్లతో కానీ చర్చించి ప్రతి ఇంప్లిమెంట్స్ ఏదున్నా మన అబ్లాపూర్ మెట్ మండల్ రైతు సేవా సహకార బాటసింగారం రైతు సేవా సహకార సంఘ నుంచే ముందుగా ప్రతి పని ఏ పని జరిగినా ఇంప్లిమెంట్ విధంగా ముందుగా ఇక్కడి నుంచే మొదటి నుంచి స్టార్ట్ కావాలని ఆశిస్తూ నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. నమ్మకం ఉంచి గెలిపించిన రైతులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.